హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అంజీ డేంజర్ జోన్. ఈరోజు వీడియో వచ్చేసిందంటే 10 కిల్స్ చేయాలి, బుయ్య చేయాలి. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటన్నా కంప్లీట్ కావాలి. రెండు కంప్లీట్ అయితే అసలు వేరే లెవెల్లో నా కొడుకు తలకాయ రేగింది. ఇంకోటి వచ్చాడు అనమాట. అంటే అక్కడి నుంచి మనం వేరే జాగాలకు వచ్చాం. ఈ నా కొడుకులు వాళ్ళ సాట్లు ఉన్నారనమాట. ఇలాంటి వాళ్ళని వదిలేయకూడదు. డేంజర్ నా కొడుకులు వీళ్ళు. ముంగట ఇంకోటి ఉన్నట్టున్నాడు, వీడిని వేసేద్దాం. అసలు ఎందరమంది ఉన్నారా కుప్పలో గోబిందం. ఒక్కొక్కరిని తలకాయ షాట్ ఇచ్చేయడమే సూర్యాబాయి లాగా. తలకాయ పలిగిపోద్ది నా కొడుక్కి. ఒక మూత మోగిపోద్ది అనమాట. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? కార్ అయితే వస్తుంది. కారు మీదకి వెళ్ళి అయితే మనల్ని వేసేస్తారు ఒక్కొక్కడు. అందుకని మీదకి ఎక్కేసి డ్రాప్ దగ్గర ఉన్నాడు. నువ్వు దిగర ఆటికే పక్క దిగాడు. మళ్ళీ ఎక్కుతాడా? కారు ఎక్కుతావా? దాదా రావట్లే నాకు. అది ఎక్కాడు. ఒకటి అమ్మాయి ఇది ఒకటి వాళ్ళు కనెక్ట్ కావట్లే. వాళ్ళు వేసేసాడు నా కొడుకు. కొట్టి నా కొడుకు మళ్ళీ తప్పించుకున్నాడు. ఎలాగైనా కనిపెట్టాడు. ఇంకోడు వచ్చి డ్యామేజ్ అయితే మామూలు డ్యామేజ్. ఇలాంటి ఇద్దరిలో 2 కిలోలు మనకే, 1 కిలో మనకు వచ్చేసింది. ఇంకోటి బయటికి వెళ్ళాను. బయటికి నెట్ ఏడేసేద్దాం. ఏడేసినట్టు చచ్చిపోతాడు. అక్కడ లేనట్టున్నాడు. అది మళ్ళీ షాట్ నుంచి వస్తున్నాడు. ఇంకోటి వీడు నాకు తెలియదు. నేను స్కూల్ లేదు, స్క్రీన్లో కింద కనబడుతుంది. వాళ్ళు చెప్పండి, వీడియోలో చూస్తున్నాను. ఇందులో బొబ్బు నా కొడుకు వాళ్ళ దగ్గర లేడా? వాళ్ళ దగ్గర ఉన్నాడు. పారిపోవడం ఎందుకు రా చెత్త నా కొడుకు కదా. ఎడిపెట్టి తలకాయ పెట్టి మీద పెడతా. నా కొడుకు రావట్లే. రారా చెత్త నా కొడుకు. కమ్ డార్లింగ్ ఊడి అమ్మాయి మళ్ళీ అటు నుంచి వస్తున్నాడు. వీడు తలకాయ పలగొట్టాలి. వాళ్ళు పలగొట్టాన వేసేద్దాం. బా ఏ ఊర్లోనే ఇది నాకు అర్థం కాదు. దా డేంద్ర బయటికి వెళ్ళట్లే. విన్నాయి. కమ్ ఫాస్ట్. ట్రైన్ వచ్చింది. దీన్ని ఎక్కాలి కంపల్సరీ. మనకి ఏడబ్ల్యూఎం కావాలంటే దీన్ని ఎక్కాలి. నాకు కథం ఫాలం. ఇంకోటి ఉన్నాడు మ్యాప్లో వచ్చి కనబడుతుంది. ఇటు ఎక్కడున్నాడు? కమ్ ఇంటి మీదకి వెళ్ళి ఉన్నాడు. కంపల్సరీ పిలుగు రావాలి. ట్రైన్లో వెళ్ళా. ఏడబ్ల్యూఎం కంపల్సరీ ఏడబ్ల్యూఎం అయితే వచ్చింది. అడిగే సైడ్ కూడా ఏడబ్ల్యూఎం ఉంటుంది. వెళ్ళి తీసుకుందాం. ఈ ఊట్రా ఈ ఏడబ్ల్యూఎం పెట్టలేదు. తింగిరి నా కొడుకు. మన దూల తీట ఎక్కువ. అడిగే సైడ్ ఇవ్వడం ఒకటి తలకాయ షాట్కి ఇచ్చేసి వెళ్ళిపోదాం. మళ్ళీ మ్యాప్లో వెళ్ళేసి ఇంకొన్ని 5 కిల్స్ కంపల్సరీ రావాలి. బూయన్న రావాలి. రెండిట్లో ఏదో ఒకటి. ఈ ఛాలెంజ్ వచ్చేసి కంప్లీట్ అయిపోతుంది. ఈ మీద దిగేందుకు కారణం ఎందుకంటే యూనిట్కే సైడ్ వస్తుందని నేను అనుకుంటున్నా. ఇక్కడ ఒకటి 130 వాళ్ళు పలగొట్టేద్దాం. దీనమ్మ పలుగు పలిగింది. తలకాయ పెట్టు తలకాయ పెట్టాడు. బాడీ షాట్ ఎందుకు మిస్ అయిపోతుంది. కనెక్ట్ కాదు. ఏడబ్ల్యూఎం షాట్ వచ్చేసి కనెక్ట్ కాలేదనమాట. ల్యాండ్ మ్యాన్ పెట్టుకున్నాడు. వాడే మామూలు ఉండదు అనమాట. మాతో పెట్టుకుని ఆ కారు అక్కడి నుంచి వెళ్ళి అక్కడనే ఉందా? ఎవడో ఉన్నాడు. తలకాయ షాట్ ఇచ్చేసామన్నమాట. సూర్యాబాయి తలకాయ షాట్. ఎవర్రాయుడు ఇంకోటి ఎవడో ఇంటి మీద ఉన్నాడు. రా బయటికి రా. ఎవర్రా తలకాయ షాట్ ఇస్తుందా? కంపల్సరీ ఇస్తుందా? ఈ నా కొడుకు బయటికి రాడు. కానీ బయటికి రావాలంటే చాలా కష్టం సార్. మీరు రండి. అయినా రాడు. వీడిని ఇడిసపెట్టేద్దాం. వేరే ఎవరైనా చుట్టూ చూసేసి, ఎందుకంటే మనల్ని కొట్టే ఛాన్స్ ఎక్కువ శాతం ఉంది. కవర్ ఉంది కానీ అటుకే సైడ్ నుంచి లేదు. జాగ్రత్తగా ఉండాలి. లేకుండా మళ్ళీ ఛాలెంజ్ గోబింద్ అవుతుంది. ఇప్పటికే 7 కిల్స్ 4 అంటే మనకు 10 కిల్స్ అయ్యే అవకాశం ఉంది కానీ చెప్పలేము. బూయన్న కొట్టాలి కంపల్సరీ. ఇలా ఎవడు కనబడట్లే. ఎక్కడున్నారు అందరూ? బయటికి రావటో ఎవరు రావట్లే. ఏదో మన కంపల్సరీ ఛాలెంజ్ అదిగోని తలకాయ షాట్ బాడీ షాట్ పడింది.
రేడు ఓపెన్లో వెళ్ళి కూకున్నాడు ఆ చెత్త నా కొడుకు. సరే గాయస్ ఈ ఐటమ్ ప్లేస్ వచ్చినట్టు అయితే ఏమనుకోవండి. ఓకే సైడ్ వచ్చేసి వాడు ఇంకా రాలేదా? వాడేనా వీడు ఎందుకు ముందు ఆడ కూకున్నది? వాడే వీడు కావచ్చు. ఇక్కడ కొట్టినాడు అవన్నీ హెడ్ షాట్ కంపల్సరీ హెడ్ షాటే. అబ్బా నేను బాడీ షాట్ తగిలిన టొంగుమ సౌండ్ వచ్చింది. ఎవరురా నువ్వు? ఓకే కిల్ వచ్చింది. ఇంకొక కిల్ ఒప్పి మనమైతే 10 kills అండ్ బూయా కంపల్సరీ మనకే రావాలి. వీడు ఇంకోటి ఎక్కడున్నాడు? అరే ఇక్కడే ఉన్నాడు. మై గాడ్. ఓకే గైస్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. బై బాయ్. ఇంకో ఛానల్ని కంప్లీట్ చేస్తా. ఈ ఛాలెంజ్ ఇంకో ఛాలెంజ్ కావాలంటే ఇవ్వండి చేసేద్దాం.